నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక భారతీయ విద్యార్థి మరణించడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనం ఢీకొనడంతో ఒక భారతీయ విద్యార్థి మరణించాడు. మృతుడిని జిలీబ్లోని యునైటెడ్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో +2 చదివే విద్యార్థి తమిళనాడుకు చెందిన జోయల్ మొవిన్ మైకేల్గా గుర్తించారు. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వాహనం ఢీకొని మరణించాడని చెప్పేసి పోలీసులు తెలిపారు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం సమీపంలోని రోడ్డుపై ఉన్న వాహనం మరొక వాహనాన్ని ఢీకొట్టి ఆ తరువాత భారతీయ విద్యార్థిపైకి దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కొంతమంది యువకులు ఆ ప్రాంతంలో వాహనాలు నడుపుతూ ఉన్నారని, దీనివల్ల ప్రమాదం జరిగిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు జోయల్ అక్కడికక్కడే మరణించాడని చెప్పి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కువైట్లోని వీధుల్లో మనం చూసుకుంటే కొంతమంది పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా ఎటువంటి సామాజిక స్పృహ లేకుండా వీధుల్లోకి వచ్చేసి కార్లతో అయితే విన్యాసాలు చేస్తూ రచ్చరచ్చలు చేస్తూ వాహనాలను ఎలా తిప్పుతూ అలా తిప్పుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు. అటువంటి వాహనమే ఒక వాహనం మరొక వాహనాన్ని ఢీకొట్టి ఆ తర్వాత భారతీయ విద్యార్థి మైకేల్ పైకి అయితే వెళ్ళడం జరిగింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ పిల్లవాడు అక్కడికక్కడే మరణించడం జరిగింది. కాబట్టి రోడ్లపైన నడిచేటప్పుడు, రోడ్లు దాటుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం కువైట్లో పరిస్థితులు కూడా గందరగోళంగా ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కువైట్లోని వీధుల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇటువంటి పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసో తెలియకో వాహనాలు తీసుకొని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా డ్రైవింగ్ చేస్తూ ఈ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఇటువంటి వాటిపైన కువైట్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.